హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకి లంచ్ బాక్స్ స్పీడ్గా పెట్టాలి అన్నా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈవినింగ్ డిన్నర్కి అయినా, వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే వాటర్ తీసుకొని నేను ఒక 2.5 కప్పులు అటుకులు వేసుకున్నానండి. ఈ అటుకులు పెద్దగా ఉంటాయి కదా, పేపర్ అటుకులు, అవి మాత్రం తీసుకోకండి. వాటర్లో వేయగానే మెత్తగా అయిపోతాయి. మనము వడ్ల నుంచి మిల్లులో ఆడించినవి ఉంటాయి కదా, అవి కాస్త గట్టిగా ఉంటాయి. ఆ అటుకులు అయితే దీనికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అటుకులని వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు సోక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, అలానే చిన్నగా తరుక్కున్న అల్లము వేయండి. అల్లము చాలా బాగుంటుందండి. దీంట్లో ఎంత ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత చిన్నగా తరుక్కున్న క్యారెట్ కూడా వేసుకుందాము. మీకు ఇంకా కావాలి అంటే దీంట్లో క్యారెట్తో పాటు క్యాప్సికమ్, ఇలా క్యాబేజ్, ఇలా వెజిటేబుల్స్ ఏమన్నా కావాలన్నా వేసుకోవచ్చు. క్యారెట్, ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత బాగా పండిన ఒక టొమాటో కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి, జస్ట్ 70%, అంటే కాస్త మెత్తబడాలి తినడానికి వీలుగా. అప్పుడు మనము పక్కన ఉంచుకున్న ఈ అటుకులను దీంట్లో వేసేద్దాము అండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ ఉన్నదాన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే షుగర్ని పౌడర్ చేసుకొని 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు వేయండి. నాకైతే ఇక్కడ 1 స్పూన్ పట్టింది. ఈ షుగర్ మొత్తం దీంట్లో చక్కగా మెల్ట్ అయి కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, అలానే 1 స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. వీటినన్నిటిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ఒక లెమన్ని తీసుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకొని మనము చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. అలానే వాళ్ళకి మనం ఎక్కువగా కష్టపడకుండా ఇలా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అలానే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.